హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఓటర్ ఐడిని మొబైల్ నెంబర్తో ఎలా లింక్ చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఎన్విఎస్పి అనే వెబ్సైట్కి విజిట్ అవ్వాలి. ఎన్విఎస్పి దెన్ ఇక్కడ హోమ్ పేజ్ అని వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఎపిక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు లాగిన్ చేయండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసి ఎపిక్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయంగానే ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని సెలెక్ట్ చేసి ఎపిక్ నెంబర్ స్టేట్స్ కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు ఇక్కడ యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఎన్రోల్ అని వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫామ్స్ని సెలెక్ట్ చేయండి. దెన్ ఫామ్ 8 మీద క్లిక్ చేయండి. దెన్ అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇష్యూ ఆఫ్ రిప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ పర్టికులర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక టిక్ మార్క్ వస్తుంది. సో డీటెయిల్స్ చెక్ చేసుకొని నెక్స్ట్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ ఆప్షన్లో సెల్ఫ్ అనే ఆప్షన్ని టిక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అనే ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీ ప్లేస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎస్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయాలి. దెన్ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోద్ది అండ్ మీ అడ్రస్కి ఒక న్యూ అప్డేటెడ్ ఓటర్ ఐడి వస్తుంది. థ్యాంక్ యూ.